ఇలాగే ఇప్పుడు ఏంటంటే రౌండ్ నెక్ కట్ చేసిన పీస్ ఒకటమ్మా మనకి. అలాగే ఇది స్టిచ్ చేయడానికి సేమ్ అదే మెజర్మెంట్తో ఇంకొక పీస్ తీసుకోవాలి మనం. ఇప్పుడు వచ్చేసి సేమ్ దీని మీద ఎలాగ సేమ్ ఇలా పెట్టేసుకొని ఇక్కడ మనం చూపిస్తున్న విధంగా కూడా సేమ్ అలానే కుట్టు వేసుకోవాలన్నమాట. ఇలా కుట్టలేమో అనుకున్నట్లయితే ఇప్పుడు నేను చూపించిన విధంగా ఇలా మార్కింగ్స్ పెట్టుకొని వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి మిషన్ మీద అది పక్కకు వెళ్ళిపోతుంది అన్న టెన్షన్ ఉండదు. దాని మీద మనం మిషన్ అన్నది రన్ చేస్తే సరిపోతుంది అన్నమాట మనకి. ఇలా ఉంది కదా, సేమ్ మనం పెట్టుకున్న మార్కింగ్ మీదే కుట్టు అన్నది వేసుకోవాలమ్మా. ఇలా మనం కుట్టేది రౌండ్ నెక్ కాబట్టి ఇలా దీన్ని పాదం ఎత్తుకుంటూ మెల్లిగా క్లాత్ని తిప్పుకుంటూ ఉంటే మనకి నెక్ అన్నది కరెక్ట్గా ఫినిషింగ్ అన్నది వస్తుంది అనమాట. ఇలా వేసేసుకున్న తర్వాత మనకి ఈ లోపల క్లాత్ కనిపిస్తుంది మనకి. ఈ క్లాత్ అంతా కూడా మనం కట్ చేసేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసేసుకున్నాం కదా, ఇక్కడ రౌండ్స్ వచ్చిన దగ్గర మనం చిన్న కటింగ్స్ అన్నవి పెట్టుకున్నట్లయితే మనకి నెక్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట మనకి. ఇలా కటింగ్స్ పెట్టుకున్నాం కదా మనం. ఇప్పుడు ఈ కటింగ్స్ మీద ఏంటంటే దీన్ని ఇలా కుట్టిన క్లాత్ని లోపలికి ఇలాగా రివర్స్ చేసుకోవాలన్నమాట మనం. ఇలా తిప్పుకున్న తర్వాత మనకు షేప్ అన్నది యథావిధిగా మనం ఎలా అయితే రౌండ్ నెక్ కట్ చేసామో మనకు అలానే వస్తుందమ్మా మనకి. ఇప్పుడు దీని మీద మళ్ళీ మనం దీనిపైన స్టిచ్ వేసుకోవాలన్నమాట. మనకి ఇలాగ రౌండ్స్ వచ్చిన దగ్గరల్లా కూడా మనకి పాదం ఇలా వెత్తుకుంటూ జాగ్రత్తగా క్లాత్ జరుపుకుంటూ మిషన్ కుట్టుకుంటూ ఉంటే మనకి రౌండ్ అనేది నీట్గా వస్తుందమ్మా మనకి. సరే, మనకి రౌండ్ నెక్ అనేది ఎంత నీట్గా వచ్చిందో అంతే. ఫస్ట్ వన్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం స్క్వేర్ నెక్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామమ్మా. నెక్స్ట్ దీనికి కూడా నేను ముందు చెప్పినట్లుగానే 2 పీసెస్, ఇప్పుడు మనం నెక్ కంటూ ఒక పీస్ కట్ చేసుకున్నాం కదా, అలానే ఇంకొక పీస్ కూడా మనకి సేమ్ నెక్ కట్ చేయని పీస్ తీసుకొని ఈ నెక్ ఏదైతే షేప్ కట్ చేసి ఆ షేప్ని వచ్చి మనం దీని మీద సేమ్ అలానే పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు స్క్వేర్ నెక్ ఏంటంటే మనకి ఇలా సేమ్ ఉంది కదమ్మా, మనం కటింగ్ చేసిన దాని మీద ఇలా పెట్టుకొని ఇక్కడ సేమ్ ఎలా అయితే నేను మార్కింగ్ పెడుతున్నానో అలానే మార్కింగ్ పెట్టుకొని మిషన్ మీద వేసుకున్నట్లయితే మీకు నెక్ అన్నది సేమ్ నీట్గా వస్తుందమ్మా ఫినిషింగ్ అన్నది మనకి. ఇప్పుడు కుట్టేసుకుందామమ్మా. ఇలా ఉంది కదా, స్క్వేర్ నెక్ ఏంటంటే మనకి ఈ కార్నర్ల దగ్గర ఏంటంటే నీడిల్ అన్నది కిందకి దించుకోవాలన్నమాట. పాదం పైకి ఎత్తేసి మళ్ళీ ఇలా తిప్పుకొని మళ్ళీ మిషన్ అన్నది మనం రన్ చేసుకోవాలన్నమాట. సేమ్ ఇవతల వైపు కూడా కోణం దగ్గర కూడా అంతేనమ్మా. నీడిల్ ఈ కార్నర్స్ ఉన్నాయి కదమ్మా మనకి, ఈ కార్నర్స్ దగ్గర ఏంటంటే మనకి చిన్న కటింగ్ అన్నది పెట్టుకోవాలన్నమాట. అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే షేప్ అన్నది కరెక్ట్గా తిరుగుతుంది, మనకి టర్న్ అవుతుంది అనమాట. ఇలా తిప్పేసుకుంటే మనకి షేప్ అనేది నీట్గా వస్తుంది కదా. దీని మీద మనం మళ్ళీ కూడా డబుల్ స్టిచ్ వేసుకోవడమేనమ్మా. సేమ్ ఇందాక నెక్ కుట్టినప్పుడు ఎలా అయితే చేసామో తర్వాత కూడా అంతే. ఈ కార్నర్స్ దగ్గర ఏంటంటే మనకి మళ్ళీ పాదం ఎత్తుకొని క్లాత్ అన్నది ఇలా తిప్పుకొని మళ్ళీ పాదం డౌన్ చేసుకొని కుట్టు అన్నది వేసుకోవాలమ్మా మనం. ఈ మూల కూడా ఇంతేనమ్మా.
అంతే మనకి స్క్వేర్ నెక్ అన్నది మనకి రెడీ అయిపోయింది. నెక్స్ట్ వీ నెక్ చూద్దామమ్మ. అమ్మ వీ నెక్ కూడా ఏంటంటే ఇప్పుడు నేను ఇలా మార్కింగ్ పెట్టాను కదా, మీకు ఓన్లీ ఫర్ మీకు తెలియడం కోసం అనేసి నెక్ ఇలా మార్కింగ్ పెట్టానమ్మా. దీన్ని మనం ఎలా అయితే మార్కింగ్ పెట్టుకున్నాం అలానే స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి నెక్ అనేది షేప్ అనేది కరెక్ట్గా వస్తుందమ్మా. సేమ్ దీని మీద మనం స్టిచ్ వేసేసుకుందామమ్మా. సేమ్ ఇక్కడ కూడా ఇలా నీడిల్ కిందకి దించుకొని పక్క వైపు కన్నది మళ్ళీ స్టిచ్ వేయాలమ్మా. అంతే, ఈ లోపల పీస్ అన్నది కట్ చేసేసుకోవాలి. సేమ్ దీనిపైన కూడా మళ్ళీ మనం కుట్టేసిన తర్వాత రివర్స్ చేసాం కదా, ఈ రివర్స్ చేసిన దాని మీద ఏంటంటే మళ్ళీ మనం పైన స్టిచ్ వేసుకుందామమ్మా. సేమ్ ఇందాక ఎలా అయితే వేసామో అలానే ఈ యొక్క మూల దగ్గర మళ్ళీ కూడా సూదిని అన్నది కిందకి దించి పాదం అన్నది పైకి ఎత్తుకుంటే మనకి నెక్ షేప్ అన్నది నీట్గా వస్తుందమ్మా. అంతే, వీ నెక్ కూడా మనకి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వన్ వచ్చేసి చూద్దాం, లాస్ట్ నెక్ చూద్దామమ్మ ఎలా చేయాలన్నది. సేమ్ ఈ నెక్ కూడా వాటిలాగే మనం స్టిచ్చింగ్ అన్నది చేసుకుందాం అనమాట. ఈ యొక్క 3 మూలలు ఉన్నాయి కదమ్మా, ఈ యొక్క 3 మూలల్లో కూడా మనకి వాటిలాగే ఇక్కడికి వచ్చేసరికి సూది అన్నది కిందకి దించుకొని పాదం అన్నది పైకి ఎత్తుకొని క్లాప్ జరుపుకుంటూ మనం కుట్టు అన్నది వేసుకోవాలమ్మా. సేమ్ స్టిచ్ వేసుకుందామమ్మా దీని మీద కూడా. ఈ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ దగ్గర నీడిల్ అన్నది కిందకి దించుదాం. సేమ్ మళ్ళీ అంతేనమ్మా. ఈ యొక్క 3 కార్నర్లు అయిపోయాయి కదా మనకి. ఈ లోపల పీస్ అనేది మళ్ళీ కూడా మనం అన్నిటిలాగానే కట్ చేసేసుకో. ఈ యొక్క 3 కోణాలు ఉన్నాయి కదమ్మా మనకి, ఈ కార్నర్స్ దగ్గర ఏంటంటే కటింగ్స్ అన్నవి పెట్టుకోవాలన్నమాట. మళ్ళీ మనం పెట్టుకొని ఈ యొక్క క్లాత్ అన్నది టర్న్ చేసుకొని మళ్ళీ మనం దానిపైన స్టిచ్ వేసుకోవాలన్నమా మనం. సేమ్ ఇప్పుడు దీని మీద మళ్ళీ మనం డబుల్ స్టిచ్ వేసేసుకుంటే నెక్ అనేది మనకి కంప్లీట్ అయిపోతుందమ్మా మనకి. సేమ్ ఇందాక ఎలా అయితే స్టిచ్ వేసామో ఇప్పుడు కూడా అలానే కార్నర్స్ దగ్గర ఏంటంటే నీడిల్ అన్నది దించుకుంటూ పాదం పైకి ఎత్తుకుంటూ క్లాత్ని అన్నది మనం జరుపుకుంటూ కుట్టు వేసుకోవాలమ్మా. అలా అయితే మనకి ఇందాక ఎలా అయితే కుట్టు వచ్చిందో మనకి అలానే మనకి మళ్ళీ డిజైన్ అన్నది నీట్గా కనిపిస్తుందమ్మా. అంతేనమ్మా. మనకి చివరి నెక్ లాస్ట్ నెక్ కూడా మనం ఇలా స్టిచ్ వేసేసుకొని కట్ చేసేసుకుంటే మనకి నెక్ అనేది రెడీ అయిపోతుందమ్మా. మనకి మొత్తం 4 ప్యాటర్న్స్ చూసాం కదా మనం నెక్స్ ఎలా కట్ చేసుకోవాలో. ఇప్పుడు స్టిచ్చింగ్ కూడా చూసాం కదా. నెక్స్ట్ వచ్చేసి మనకి హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూద్దామమ్మా.